నమస్తే. మీరందరూ ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ వచ్చినందుకు కృతజ్ఞతలు. మేము నారా జపాన్ హబ్ నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నాము. ఈ హైదరాబాద్ జపాన్ ఈసారి నిర్వహించే హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్ అక్టోబర్ 25, 26న స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 11 గంటల నుంచి 5 గంటల దాకా ఉంటుంది. ఈ ఫెస్టివల్లో మన భారతీయ సంస్కృతి మాత్రమే కాకుండా జపాన్ సంస్కృతి, జపనీస్ డాన్సులు, ఇకెబానా బౌన్సాయ్, తర్వాత కాస్ప్లే, మరియు జపాన్ స్పీచ్ కాంటెస్ట్లు, ఇలాగా పలు విధాలైన ఆకర్షణలు ఈసారి ఫెస్టివల్లో మేము ప్రదర్శిస్తున్నాం. తప్పకుండా వచ్చి ఆనందించాలని కోరుతున్నాం. ఫంక్షన్లో జపాన్ చెన్నై కౌన్సిల్ జనరల్ మియాతా కెంజి, యాక్టింగ్ కౌన్సిల్ జనరల్ గారు, తర్వాత హైదరాబాద్ కలెక్టర్ హరిచందన గారు, తర్వాత జపాన్ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ సతో కోజి గారు, తర్వాత జెట్రో చీఫ్ డైరెక్టర్ జనరల్ తకాషి సుజుకి గారు మొదలైన పెద్దలు ఇచ్చేస్తారు. హలో, నమస్కారం అండి. నా పేరు రాంభద్ర. నేను నారా జపాన్ హబ్ ఫౌండర్ని. 20 ఏళ్ళు జపాన్లో ఉండి వచ్చి ఇక్కడ 30 ఏళ్ళ నుంచి హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నాం. ఈ ఫెస్టివల్ ఈ సంవత్సరం అక్టోబర్ 25, 26 తారీఖుల్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహింపబడుతుంది. ఇది పొద్దున 11 నుంచి సాయంకాలం 5 గంటల దాకా ఉంటుంది. ఈ ఫెస్టివల్లో జపాన్ సంస్కృతికి నిదర్శనం ఇకెబానా బౌన్సాయ్, మార్షల్ ఆర్ట్స్, ఓరిగామి, ఇటువంటి ట్రెడిషనల్ జాపనీస్ కల్చరల్ ఐటమ్స్, తర్వాత వీటిలోనే భాగమైన టీ సెరమనీ, కిమోనో శారీ ఫ్యాషన్ షో, మరియు జపాన్ స్పీచ్ కాంటెస్ట్, తర్వాత పిల్లలకి స్కూల్ చిల్డ్రన్కి పోటీలు నిర్వహించాం. దీంట్లో కూచిపూడి డ్యాన్స్, తర్వాత బోన్సాయ్ డ్యాన్స్, ఇటువంటి వివిధ రకాలైన ప్రదర్శనలు దాంట్లో నిర్వహింపబడతాయి. అందరికీ నమస్కారం. సో నా పేరు హిడే. నేను హైదరాబాద్కి వచ్చి 1 సంవత్సరం అయింది. సో నేను హైదరాబాద్లో జపనీస్ భాష, జపనీస్ సంస్కృతి నేర్పిస్తాను. సో అక్టోబర్ 25, 26లో సో మడపూర్లో ద స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో పెద్ద ఈవెంట్ జరుగుతుంది. పెద్ద ఈవెంట్ అంటే హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్. సో దానికోసం సో మేము చాలా ప్రిపరేషన్ చేస్తున్నారు. సో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ జపనీస్ సాంగ్, జపనీస్ డ్యాన్స్, జపనీస్ ఫ్లవర్ పువ్వులు, ఇకెబానా మార్షల్ ఆర్ట్స్, అనిమే, కాస్ప్లేస్. మీరు ఇక్కడికి వస్తే చాలా చాలా అంటే ఎంజాయ్గా ఉంటుంది. అండ్ తప్పకుండా ఇక్కడికి హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్కి రండి. తెలంగాణలో చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? వై యూ సెలెక్ట్ తెలంగాణ ఓన్లీ సెలబ్రేషన్? ఎందుకంటే నేను ముందు బెంగళూరులో ఉన్నాను. బెంగళూరు కూడా చాలా పెద్ద సిటీ.
కానీ నేను అనుకున్నాను అంటే ఇప్పుడు హైదరాబాద్లో చాలా డెవలప్మెంట్ అది అవుతుంది డెవలప్మెంట్ కదా. సో అందుకే నేను ఇక్కడ చాలా చాలా బిల్డింగ్ కూడా అయితే ఇప్పుడు వస్తుంది అవుతుంది డెవలప్మెంట్ కూడా అవుతుంది ఇప్పుడు. సో నాకు చాలా అంటే పెద్ద పెద్ద ఇంపాక్ట్గా ఉంది. సో దానికోసం నేను అంటే హైదరాబాద్ చూస్ చేశాను. Hello, hi, Andarki Namaskaram. Nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, నేను మీ అశ్వినిశ్రీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Don't forget to subscribe to City Lights channel. God bless you. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, మై నేమ్ ఇస్ నతాషా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ఏక్నాథ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.